హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా చాలా సింపుల్గా దొండకాయ ఫ్లేవర్ తెలిసేలా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఈ దొండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దోశల్లో తినడానికి కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినట్టుగా 10 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలి. తరువాత అరకిలో దొండకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దొండకాయను బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక మళ్ళీ మూత పెట్టుకొని దొండకాయను బాగా మగ్గనివ్వాలి. దొండకాయ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మరో 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం దొండకాయ పచ్చడి చేసుకోవడానికి దొండకాయ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ, పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 4-5 రెబ్బల చింతపండు, దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. దొండకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా బరకగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దొండకాయలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండును కొంచెం తగ్గించి వేసుకోవాలి. పచ్చడిని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడి మనకు దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే దొండకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.